రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్య అస్తమయం వరకు అయ్యా మాకు తోడై ఉండి కాపాడినందుకు, భద్రపరిచినందుకు, రక్షించినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మా అందరినీ రాత్రిన సజీవులుగా నిలబెట్టుకొని మీ పాద సన్నిధి నా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజున ప్రతి విషయంలో మాకు సహాయం చేశారు నాయన. ప్రతి ప్రయాణమును అయా క్షేమంగా మార్చారు. ఎన్నో ప్రమాదాలు, అపాయాలు మార్గంలో పొంచి ఉన్నా కానీ వాటి నుంచి తప్పించారు. ప్రతి అవసరత తీర్చారు. ఏ లోటు లేకుండా తండ్రి మీరే మమ్మల్ని పోషించారు అయా. ఎటువంటి సమస్యల్లో పడకుండా జ్ఞానమును, తెలివితేటలనిచ్చి తండ్రి నడిపించారు. మా పనులలో కూడా మా అందరినీ ఆశీర్వదించి దీవించారు ప్రభువా. మీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు అని కీర్తనల గ్రంథం 76వ కీర్తన 12వ వచనం ద్వారా ఆయన మీరు సెలవిస్తున్నారు. అవును నా తండ్రి, ఈ రోజున అధికారుల వలన ఈ రాత్రి కాలంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అయ్యా, వారి యొక్క అధికారమును బట్టి ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అయ్యా, మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభువా. వారి యొక్క పొగరును మీరే అణచివేస్తారని, బిడ్డలకు మీరే సహాయమును అనుగ్రహిస్తారని, అన్యాయముగా తండ్రి వారి వైపు తీర్పు తీర్చుతుండగా, వారి యొక్క ఆస్తులు లాగేసుకుంటూ ఉండగా అయ్యా, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండగా మీరు వారికి తోడై ఉన్నారు అని ఈ యొక్క మాటల ద్వారా బిడ్డలకు తెలియచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సమయంలో నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి, సహాయము దయచేయండి నాయన. ఏ సమస్య నిమిత్తం మీ పాద సన్నిధికి వచ్చి ఇప్పుడు ప్రార్థిస్తున్నారో ఆ సమస్య నుంచి వారికి విడుదలను దయచేయండి తండ్రి నాయన. అనారోగ్యంతో ఉన్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ప్రభువా. మీరు ముట్టగా స్వస్థపడని అయా వారు ఎవ్వరూ లేరు తండ్రి. అది ఎంత భయంకరమైన రోగమైన, ఎంత మరణాంతకరమైన వ్యాధి అయినా తండ్రి మీరే వారిని ముట్టి సంపూర్ణ విడుదల దయచేయండి. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచండి నాయన. అయ్యా, వారికి కలిగిన ప్రతి విధమైన డిప్రెషన్ నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన. అయా, మరణంతో పోరాడుతున్న వారికి స్వస్థత దయచేసి ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారి యొక్క గర్భాన్ని మీరు ముట్టండి అయా. బిడ్డలు సంతానం పొందుకునే కృప దయచేయండి నాయన. అయా, అదే విధంగా అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి అప్పు నుంచి ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. వారి ఎదుట మూసుకుపోయినటువంటి ప్రతి విధమైన ద్వారమును తెరిచి వారి జీవితంలో సమృద్ధి చూచులాగున సహాయము దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని తండ్రి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో మంచి సంబంధం, సాటి అయిన సహాయం రావడానికి కృప చూపించండి ప్రభువా. ఎవరైతే గృహాల నిమిత్తం అడుగుతున్నారో సొంత గృహము వారికి దయచేయండి. ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడ్డారో కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, యవన బిడ్డలకు తోడై ఉండండి. వారికి మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం దయచేయండి. అయా, భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమను అనుగ్రహించండి ప్రభువా. రక్త సంబంధికులు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యను తీసి వేయమని అడుగుతున్నాం ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారికి మారు మనసు దయచేయండి తండ్రి. ఆయా విదేశాలు వెళ్తూ ఉండంగా నాయన, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయం దయచేయండి.
ఆయా విదేశాలు వెళ్ళి చదువుతున్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు, వారందరికీ కూడా మీరు తోడై ఉండండి. వారిని తండ్రి మీ యొక్క రక్షణలో భద్రపరచండి నాయన. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. ఏ సమస్య, ఏ ప్రమాదం, ఏ అపాయం వారికి రాకుండా ఈ రాత్రంతను మీరే కాచి కాపాడండి తండ్రి. అదేవిధంగా పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం తండ్రి ప్రార్థిస్తుండగా మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. సమాధానంతో నింపండి. బోర్డర్స్లో ఉన్న ప్రతి ఒక్క సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. అయా మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఎవరి హృదయంలో తండ్రి కలవరము, భయము లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు కూడా లేకుండా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయమని అయ్యా ఈ రాత్రిన మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేయండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి మమ్మల్ని ఏమి చేయకుండా ఈ రాత్రంతా భద్రపరచమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.